Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. That same Logos అదే లోగాస్ coming at the pulpit, పులిపిడి దగ్గరికి వస్తున్నది. using a body, ఒక శరీరాన్ని వాడుకుంటున్నది. becoming that body, మన శరీరంలోనికి వస్తున్నది. speaking his voice. ఆయన స్వరాన్ని మాట్లాడుతున్నది. Okay, సరే, one more thing. ఇంకొక విషయం, మరొక విషయం ఉన్నది. If you see the picture carefully, నువ్వు గనక ఆ యొక్క పిక్చర్ ని జాగ్రత్తగా చూస్తే this is the lion, అది సింహము, this is the man, మరి అది మనుష్యుడు, here is the ox, మరి అక్కడ ఎద్దు, and here is somewhere the eagle. మరి అక్కడ పైన మరి పక్షిరాజు ఉన్నది. All the 4 beasts are in the picture. ఎస్, ఆ 4 జీవులు కూడా ఆ యొక్క పటములో ఉన్నది. Hey, but I thought 4 beasts were surrounding the throne. నేనేమని అనుకున్నాను, మరి ఆ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉండే కదా. But why are they surrounding this man? అయితే ఈ వ్యక్తి చుట్టూ ఎందుకు ఇప్పుడు చుట్టుకొని ఉన్నాయి? Throne is in this man. Yes. సింహాసనం ఇప్పుడు ఆ మనుషుల్లో ఉన్నది. People were hearing from the throne of God. మరి జనులు ఇప్పుడు దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి వింటా ఉన్నారు. People heard ABCD, జనులు ఏబిసిలు వింటున్నారు. but the voice was a thunder. కానీ స్వరము ఒక ఉరుమై ఉన్నది. Who is this Melchizedek? ఎవరు ఈ మల్కీసెదెకు?